ఉన్నప్పుడే రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మనం భావించడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు పక్కాగా కొడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణ BLA శిక్షణ స్పెషల్ ఇంటెలిజెన్స్ రీజన్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తుందని, కాంగ్రెస్కు అనుకూలమైన ముస్లిం SC ST వర్గాల ఓట్లను SIR సాకుతో తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల సంఘం SIR ప్రక్రియ ద్వారా బీజేపీకి అనుకూల ఓట్లను ఉంచి మిగిలిన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ACC రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఏమరపాటుగా ఉండొద్దని, BLA కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, MP కడియం కావ్య, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, KR నాగరాజు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా సేవ్ మణుగూర్ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, PKOC2 డిప్సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని రిలే నిరాధ్యక్షుడు ఎమ్మెల్యే కోనంనేని మద్దతు తెలిపారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే, వెంకయ్య నాయుడు విశిష్ట జీవన ప్రస్థానంపై నేడు పుస్తకావిష్కరణ జరగబోతుంది. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విశిష్ట జీవన ప్రస్థానంపై సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన వెంకయ్యనాయుడు ఉదయం గిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు పుస్తకావిష్కరణ సభ జూన్ 23న జరగనుంది. జూబ్లీహిల్స్లోని కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి GMR గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షతన వహిస్తారు. ఈ వేడుకకు గవర్నర్లు కంభంపాటి హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ సహా పలు రాజకీయ ప్రముఖులు అయితే దీనికి హాజరు కాబోతున్నారు. ఉద్ధవ్ సేనకు భారీ షాక్ తగిలింది. షిండే గూటికి 6 ఎంపీలు సక్సెస్ అయ్యారు. ఆపరేషన్ టైగర్ అనర్హత వేటు నుంచి తప్పించుకున్న వైరం అని కూడా తెలిపారు. ఉద్ధవ్ సేనకు ఇది ఫుల్ షాక్ అంట. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలో శివసేన UBTకి చెందిన 6 లోక్సభ సభ్యులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. దీంతో కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆపరేషన్ టైగర్ విజయవంతంగా ముగిసినట్లయింది. ఒకేసారి సగానికి పైగా ఎంపీలు పార్టీని వేయటం ఉద్ధవ్ ఠాక్రేకు మింగుడు పడని పరిణామంగా మారిపోయింది. ఏక్నాథ్ షిండే సమక్షంలో 6 ఎంపీలు అధికారికంగా శివసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన వారిలో సంజయ్ హరోభాయ్ జాదవ్, భౌసాహెబ్ రాజారాం, వాక్ చౌరే, ఓంప్రకాష్, భూపాల్ సింగ్ నింబాల్కర్, సంజయ్ దీనా పాటిల్, సంజయ్ ఉత్తమ్రామ్ దేశ్ముఖ్, నగేష్ బాపురావు పాటిల్ ఆసక్తికర్ ఉన్నారు. వీరికి షిండే సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమదే అసలైన శివసేన పార్టీ అని ఉద్ఘాటించారు. బాల్ ఠాక్రే ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్న తామేనని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గం నుంచి ఈ 6 నేతలు తమతో కలిసి రావడం తమకు మరింత బలాన్ని ఇచ్చిందని, పెద్ద ఊరటనే ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క పులి కాదు 6 పులులు ఉన్నారంటూ ఆపరేషన్ టైగర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ షిండే ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. అనర్హత వేటుకు అవకాశం లేదు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ 6 ఎంపీలపై అనర్హత వేటు పడుతుందన్న చర్చ మొదలైంది. అయితే వారికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదని నిపుణులైతే స్పష్టం చేస్తున్నారు. ఇది ఉద్ధవ్ సేనకు తీరని దెబ్బగా మనం అయితే భావించవచ్చు. డేటా సెంటర్ల హబ్గా భారత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో భారత్పై పెరిగిన డిమాండ్. నెక్స్ట్ చూద్దాం. చిరంజీవి ఇంటికి స్టేట్ బీజేపీ చీఫ్ మర్యాద పూర్వకమా లేదా మతలబు ఏదైనా ఉందా అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. చిరంజీవి ఇంటికి స్టేట్ బీజేపీ చీఫ్
మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపటికే అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి బీజేపీ ముఖ్య నేత కలవడం వెనుక ఉన్న అసలు కారణాలపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఈ భేటీ వెనుక ఉన్న కారణాన్ని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట ఒక ప్రత్యేక ప్రజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మోడీ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలు, దేశ రక్షణ, ఆర్థిక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను సమాజంలో వివిధ రంగాల ప్రముఖులకు వివరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే రామచంద్రరావు మెగాస్టార్ను కలిసి మోడీ 12 ఏళ్ల పాలన ప్రగతికి సంబంధించిన ఒక స్పెషల్ బుక్ బ్రోచర్ను చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పురోగతి, వివిధ రంగాల అభివృద్ధిపై ఇరు ప్రముఖులు మధ్య కాసేపు ఆసక్తికర చర్చ సాగినట్లుగా సమాచారం. మరి గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తదనంతరం ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మరి మతలబ్ ఏమైనా ఉందో ఇదే కారణమా అనేది తెలవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని కూడా మనకి దీనిలో చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి. భారత వాయుసేన ఆధ్వర్యంలోని నిర్మించున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఇది సీఎం సాధించిన అద్భుతమైన విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా గతంలో బీఆర్ఎస్ అధినేత ఎవరైతే కేసీఆర్కి ఇక్కడ రేవంత్ రెడ్డికి చాలా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది తేడా. గతంలో కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించడంలోనే కానీ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడంలో కంప్లీట్గా విఫలమైపోయారు. కాబట్టే రాష్ట్రం మరి అప్పుల కుప్పలాగా మారిపోయింది అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ రోజున అలాంటి అప్పుల కుప్ప లాంటి రాష్ట్రంలో తామిచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే జనరంజకంగా ముందుకు వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ, మరి కేంద్రం మీద ఒత్తిడి పెంచడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు,